హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వి మై ట్రూ డైరీస్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుందామండి. దాంట్లో ఆయిల్ వేసుకుందాము. అది కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. అది మధ్యలోకి చీల్చి వేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. మీకు టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి. దాని తర్వాత ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాం కదండీ! అవి వేసుకోవాలి. అవి వేసుకొని బాగా కలుపుకోవాలండి. నాటుకోడి పులుసు అననన్నా, నాటుకోడి కూర అన్నా ఎవరెవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఈ కర్రీ ట్రై చేయండి ఒకసారి. ఎలా చేయాలి, ఏంటి అన్నీ నేను చెప్తాను. మీరు కూడా ట్రై చేసి బావుంది అననంటే నాకు కామెంట్ ద్వారా తెలపండి. మనం ఏదన్నా గానీ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు దాని క్లీనింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని మనము 3 టైమ్స్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకొని దాని తర్వాత ఉప్పు, కల్లుప్పండి. కల్లుప్పు తీసుకొని దాంట్లో ఇంకో ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలండి. అప్పుడు మంచిగా నీసు వాసన పోయి క్లీన్‌గా ఉంటుంది. క్లీనింగ్ పార్ట్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుందండి. నాటుకోడి అనే కాదండి, ఏ టైప్ ఆఫ్ నాన్ వెజ్ అన్నా గానీ సేమ్ ఇట్లనే క్లీన్ చేసుకోవాలండి. పసుపు, కల్లుప్పు వేసుకొని మనం మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు బాగా వేగాయండి. అవి వేగిన తర్వాత మనము 4 లవంగాయలు, ఇంకా 4 చెక్క చిన్న చిన్న ముక్కలు వేసేసుకోవాలండి. వేసుకొని బాగా తిప్పుకోవాలి. తిప్పుకొని అలాగే కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము నూరి పెట్టుకోవాలండి పక్కకి. ఆ పేస్ట్‌ని మనం దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. పచ్చివాసన పోయి కొంచెం మంచి ఫ్లేవర్ వాసన వస్తుందండి. అప్పటి వరకు కలుపుకుంటూ ఉండాలి. కొంచేపు వేగనిచ్చిన తర్వాత మనము ఇంకా మిగతావి వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుందండి. ఇంకా కొంచెం టైం పడుతుంది వేగడానికి. అప్పటి వరకు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా వెయిట్ చేద్దాం మనము. అవయిపోయిన తర్వాత మెల్లగా పసుపు తీసుకొని పసుపు వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. వేసుకొని దాని తర్వాత మనము కారం వేసుకోవాలండి. కారం అయితే మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు కారం ఎంత తింటారు అనేది దాన్ని బట్టి మీరు వేసుకోండి. మాకైతే మేము ఎంత తింటామో అంత వేసుకున్నామండి. ఒక 2 ½ స్పూన్స్ వేసుకున్నాం మేము. మాకంత సరిపోయింది. వేసుకొని ఇంకా అడుగంటకుండా తిప్పుతా ఉండండి. అడుగంటకూడదండి, తిప్పుతూనే ఉండాలి. కోడి కూర అనేది మనము ముక్క ఎంత మంచిగా నములుతూ ఉంటే అంత టేస్ట్ వస్తుందండి. అయితే ఇప్పటివరకు ట్రై చేయలేదో ఒకసారి వాళ్ళు ట్రై చేసి ఎలా ఉంటుందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. కొంచెం మనం కలుపుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిందండి. ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే నాటుకోడి కడుక్కొని పెట్టుకున్నామో పక్కకి అది తీసుకోవాలండి. తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పూర్తిగా వేసుకున్న తర్వాత దాన్ని మెల్లమెల్లగా కలుపుకుంటా ఉండాలండి. నాటుకోడి మేము కోడి తీసుకున్నామండి. ఆహ్, దేంట్లోకైనా ఈ కర్రీ చాలా బావుంటుందండి. చపాతీలోకి కానీ, నార్మల్ వైట్ రైస్‌లోకి కానీ, పలావ్‌లోకి కానీ. మేమైతే కొబ్బరన్నం చేసుకున్నాము. కొబ్బరి పాలన్నము. అవి దాంట్లోకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుంది, ఏంటి అనేది నాకు చెప్పండి. నేను ఏ విధంగా అయితే కొలతలతోటి మీకు చెప్తున్నానో, ఆ కొలతల ప్రకారం మీరు చేసుకొని చూడండి. పీసెస్ మొత్తం ఏసేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి. ముక్కకు అదంతా గ్రేవీ మొత్తం పట్టేలాగా కలుపుకొని ఇప్పటివరకు మనం ఉప్పు ఏసుకోలేదు కాబట్టి మనకి రుచికి తగ్గట్టుగా ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలండి. మేమైతే 2 స్పూన్స్ వేసుకున్నాము. మాకు 2 స్పూన్స్ సరిపోతుంది. మీ 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 రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. బాగా కలుపుకోండి. బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ధనియాలు తీసుకొని వాటిని వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత దాన్ని ఫైన్ పౌడర్ చేయాలి. ఆ ఫైన్ పౌడరు 1 ½ స్పూన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా మేము ఇంట్లో చేసుకున్నామండి. అది ఎలా చేయాలి, ఏంటి అనేది ప్రాసెస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ ద్వారా చెప్పండి. నేను దానికి సెపరేట్ వీడియో చేస్తాను. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనము ఒక స్పూన్ గసగసాలు, ఇంకా ఒక స్లైస్
కొబ్బరి, పచ్చి కొబ్బరండి. అది తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అవుతుందండి అది పేస్ట్. ఇలా ఉంటుంది. పేస్ట్‌ని మనము చికెన్‌లోకేసుకొని బాగా తిప్పుకోవాలండి. కొంచెం టేస్ట్ అనేది బావుంటుందండి. ఇలా మనం పేస్ట్ చేసుకొనేసుకుంటే. దాని తర్వాత బాగా కలిసేలాగా కలుపుకుంటా ఉండండి. కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజంతా 2 టమాటాలు తీసుకోండి. తీసుకొని వాటిని మిక్సీలో యేసుకొని పేస్ట్ ఏదైతే ఉందో అది దీంట్లో పట్టియండి. దీంట్లో వేసుకొని బాగా తిప్పుకోండి. పేస్ట్ ఎందుకేస్తున్నాము? ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు కదా! అని అనుకోవచ్చు. అలా వేస్తే గ్రేవీ ఎక్కువ రాదండి. మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే గనక ఇలా ట్రై చేయండి మీరు. ఇంకా కొంతమందయితే ఆనియన్స్ కూడా మిక్సీలో పట్టి వేస్తాము. మేము ఏస్తాము. మిక్సీలో పట్టి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ పట్టి వేస్తాము. ఆ పేస్ట్ అప్పుడు ఇంకా ఎక్కువొస్తుంది గ్రేవీ. మాకైతే ఇది సరిపోతుంది కాబట్టి టమాటాలు మాత్రమే మిక్సీ పట్టుకొని యేసుకుంటున్నాము. అయిపోయిందండి. రుచి ఎలా ఉందో చూసుకోండి. టేస్ట్ చేసుకొని అన్నీ ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి అననంటే కొత్తిమీర యేసుకోండి. కొత్తిమీర వాష్ చేసుకొని బాగా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ ఉంటుంది గదండీ! దానంతా వాటర్ పోయండి. వాటర్ పోసేసేసి ఈ కుక్కర్ మూత పెట్టేసేసి మనము విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఎన్ని విజిల్స్ అంటే 4 విజిల్లొచ్చేదాకా వెయిట్ చేయండి. 4 విజిల్లొచ్చిన తర్వాత మొత్తం ఓపెన్ చేసి చూస్తే కూర అయిపోయిద్దండి. దాని తర్వాత కలుపుకొని మనం సర్వ్ చేసుకొని తినడమే అండి. చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బావుంటుందండి. మీకు కూడా నచ్చుతుంది. ఎలా ఉంది ఏంటి అనేది మీరు నాకు కామెంట్ ద్వారా చెప్పండి. మేమైతే కొబ్బరి పాలన్నంతో తిన్నాం. బావుందండి.